దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళా జట్టు ఓపెనర్ షెఫాలి వర్మ విధ్వంసం సృష్టించింది. మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో ఆమె ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్గా రికార్డుకెక్కింది. కేవలం 194 బంతుల్లోనే 8 సిక్సర్లు 22 బౌండరీలతో ద్విశతకం నమోదు చేస్తుంది. 20 ఏళ్ల షెఫాలి వర్మకు ఈ ఫార్మాట్లో ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ. మొత్తంగా 205 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆమె పెవిలియన్ చేరింది. ఇక ఇదే మ్యాచ్లో భారత ఓపెనర్లు స్మృతి మందాన, షెఫాలి వర్మ అంతర్జాతీయ మహిళా టెస్టులో అత్యధిక 292 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన ద్వయంగా వరల్డ్ రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు ఈ రికార్డు పాక్ జోడీ సజిదా షా, కిరణ్ బలూచా 241 పరుగుల పేరిట ఉండేది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టులో భారత మహిళా జట్టు పలు రికార్డులు సృష్టించింది. టెస్టులో ఒకే రోజు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. ఒక్క రోజులో 525 పరుగుల రికార్డును బడా అనిపించింది. పురుషులు మహిళల టెస్టు క్రికెట్లో ఒక్క రోజులో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. 2002లో బంగ్లాదేశ్పై ఒక్క రోజులో 509 పరుగులు శ్రీలంక జట్టు చేసింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళా జట్టు ఓపెనర్ షెఫాలి వర్మ విధ్వంసం సృష్టించింది. మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో ఆమె ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్గా రికార్డుకెక్కింది. కేవలం 194 బంతుల్లోనే 8 సిక్సర్లు 22 బౌండరీలతో ద్విశతకం నమోదు చేసింది. 20 ఏళ్ల షెఫాలి వర్మకు ఈ ఫార్మెట్లో ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ. మొత్తంగా 205 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆమె పెవిలియన్కు చేరింది. ఇక ఇదే మ్యాచ్లో భారత ఓపెనర్లు స్మృతి మందాన, షెఫాలి వర్మ అంతర్జాతీయ మహిళా టెస్టుల్లో అత్యధిక 292 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పిన ద్వయంగా వరల్డ్ రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు ఈ రికార్డు పాక్ జోడీ సజిదా షా, కిరణ్ బలూచా 241 పరుగుల పేరిట ఉండేది.